గురుగారు పూజ గదికి 2 తలుపులున్న డోర్ ఉండాలి అంటారు. అలాగే పూజ గదికి గడప కూడా ఉండాలి చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎందుకని? హ్మ్. పూజ గదికి 2 తలుపులు ఉన్న గడప ఉండాలి. హ్మ్. 4 కూడా ఉండొచ్చు. అంటే షట్టర్స్ హ్మ్. 2 కానీ, 4 కానీ. అంటే ఒక తలుపులో 2 షట్టర్స్, ఒక తలుపులో 2 షట్టర్స్. హ్మ్. అంటే వెడల్పు ఎక్కువగా ఉండేటటువంటి అంటే ఏం లేదు పూజ గది యొక్క తలుపు వెడల్పు ఎక్కువ ఉండటం. హ్మ్. మామూలు తలుపుగా ఉన్నప్పుడు కూడా సింగిల్ డోర్ కాకుండా దానికి డబుల్ డోర్ ఉండేటట్టు చూసుకుంటే మంచిది. పూజ గదికి గడప కంపల్సరీ తప్పకుండా ఉండాలి. గడప అంటే ఏమిటంటే అదొక డివిజన్. హ్మ్. అదొక ఎంటిటీని క్రియేట్ చేస్తుంది. ఒక వ్యక్తిత్వాన్ని క్రియేట్ చేస్తుంది గడప అన్నది. మనం ఇంటి లోపల ఎన్నో తలుపులుంటే వాటికన్నిటి గడపలు పెట్టడం లేరు ఈ మధ్యన. ఇదివరకు ఉండేవి. ఇప్పుడు ఆ కల్చర్ పోయింది. హ్మ్. కేవలం ప్రధాన ద్వారానికి ఒక గడప ఉంటుంది. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ హౌస్ ఎంటిటీ అన్నమాట. ఇంటి యొక్క వ్యక్తిత్వం అక్కడి నుంచి మొదలవుతుంది. హ్మ్. అలాగే పూజా గదికి ఒక గడప ఉంటే ఏంటంటే పూజా గదికి అక్కడ వ్యక్తిత్వం ఒకటి తయారవుతుంది. ఒక డివిజన్ ఒక డివైడింగ్ రేఖ అన్నమాట. హ్మ్. మనం పూజా గది పూజ అంతా చేసి తలుపులేసినా, పూజ అంతా చేసి ఒక కర్టెన్స్ వేసినా కూడా ఇక అక్కడికి నుంచి అది సపరేట్. మనం పూజలు చేసేటప్పుడు ఏర్పడేటటువంటి వైబ్రేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంట్లో మనం ఎన్నో పనులు చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఆ గడప లేకపోతే, హ్మ్. ఆ ఎంటిటీ అన్నది క్రియేట్ కాకపోతే, మనం ఇంట్లో చేసేటటువంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఎక్కడెక్కడికో పోయి ఇంటికి వస్తాం. మన ఇంటికి కూడా ఎటువంటిటువంటి వాళ్ళు వచ్చి పోతూ ఉంటారు. హ్మ్. వీళ్లకు సంబంధించినటువంటి ఆ వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా ఆ గడప లేకపోతే అందులో కూడా ప్రవేశించడం జరుగుతుంది. హ్మ్. ఆ గడప ఉంటే ఆ హద్దు అక్కడికి ఉంటుంది, ఇంటి హద్దు. ఇక్కడ ఎంత తిరిగినా ఏం చేసినా ఆ దోషం అక్కడ ఉండదు. హ్మ్. కర్టెన్ వేసినా తలుపేసినా పర్వాలేదు. గడప ఉండటం వల్ల ఒక మార్కింగ్ అన్నమాట. అలాగే మనం పూజ గదిలో ఎన్నో రకాల పూజలు, స్తోత్ర పఠనాలు ఇవన్నీ చేస్తాము. అక్కడ ఉత్పత్తి అయ్యేటటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడే ఉంటాయి. హ్మ్. అంటే సరిగ్గా పూజ గది మెయింటైన్ చేసేవాళ్ళ పూజ గది లోపలికి వెళ్తే మనకు తెలిసిపోతుంది. మామూలుగా పూజ చేసే చోటు ఎలా ఉంటుంది, పూజ గది లోపల పూజ చేసే చోటు ఏ విధంగా ఉంటుంది అన్నది. గర్భగుడి లోపల కూడా వెళ్ళినప్పుడు అర్ధగుడిలోకి మనం వెళ్తాం, గర్భగుడిలోకి వెళ్ళము. హ్మ్. పంతులు ఆ గర్భగుడిలో నుంచి తీసుకొచ్చి షడగోపం మనకి పెడతారు. హ్మ్. అందులో ఉండే వైబ్రేషన్స్ మన తల దగ్గర నుండి మొత్తం బాడీ అంతా వ్యాపిస్తాయి. హ్మ్. అది ఒక స్టోర్ అన్నమాట. గర్భగుడి అన్నది పాజిటివ్ వైబ్రేషన్స్కి ఒక స్టోర్ అది. హ్మ్. అక్కడి నుంచి తీసుకొచ్చి అందరికి పంచుతారు ఆయన. అలాగే మన ఇంట్లో ఒకవేళ పూజ గది ప్రత్యేకంగా ఉంటే దానికి ప్రత్యేకమైన తలుపులు, గడప పెట్టడం వల్ల అది ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ యొక్క స్టోర్ లాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మనం అందులోకి వెళ్ళటము, రావటము, ఒక్కొక్కసారి తలుపు తీయటము, ఇటువంటప్పుడు ఆ వైబ్రేషన్స్ కొంచెం ఇంట్లోకి తిరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. ఆ డివిజన్ అన్నది లేకపోతే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్కి ఒక స్టోర్ అన్నది ఉండదు, హ్మ్. విచ్ఛిన్నం అయిపోతూ ఉంటాయి. సో గడప ప్రత్యేకమైన పూజా గది కట్టినప్పుడు ఆ పూజా గదికి గడప ఉండాలి, ద్వారబంధం ఉండాలి, 2 తలుపులు ఉంటే అత్యుత్తమంగా చెప్పుకోవచ్చు.